మేషరాశి జాతకులకి ఈ యొక్క ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వర ఫలితాలు మరియు శనీశ్వర వక్రగతి సంచారం వల్ల ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావాలు ఉన్నారుగా ఎటువంటి దోషాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి. ప్రధానంగా బృహస్పతి ఉచ్చస్థానంలో కేంద్రాధిపత్యం పొందడం వల్ల ఎటువంటి పరిష్కారం ఆచరించాలి మీకంతా కూడా. ధనయోగ కారకుడు అంతా కూడా శుభవీక్షణ ఈ రకంగా ఇస్తూ ఉంటారు. ఏ మాసంలో అంతా కూడా మీకు ప్రధానంగా ఆగస్టు నెల మాసంలో 18వ తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగాలంతా కూడా పడబోతున్నాయి. 40 రోజుల దాకా బృహస్పతి యొక్క శుభవీక్షణ వల్ల మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉచ్చ స్థానంలో ఇక్కడ కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి కానీ శుభకర వ్యయం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం మరియు వక్రగతి శనీశ్వర సంచారం అంతా కూడా ఉంది కానీ ఖర్చులు విపరీతంగా ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాత కావున ఈయనంతా కూడా కర్మయోగాన్ని ఇస్తుంటాడు. బృహస్పతి అంతా కూడా శుభగ్రహం కావున ఇక్కడంతా కూడా పుణ్యయోగానంతా కూడా లెక్కించి మీకు పునఃపంచాల్సి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఈ రకంగా ఉంటుందంటే కర్మఫలదాత అంతా కూడా మీ కర్మాన్ని అంతా కూడా అనుభవించిన తర్వాత పుణ్య ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి అంటుంటారు. కుంభరాశి జాతకులకి గోచారీత్యా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వరుడంతా కూడా 138 రోజుల దాకా వక్రగతి సంచారం జరుగుతుంది. బృహస్పతి అనుకూలత విపరీతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార స్థానంలో షష్ఠ స్థానంలో అంతా కూడా మీకు బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల 40 రోజుల దాకా విపరీత రాజ్యయోగ ప్రాప్తి ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడు కర్మదోషాన్నంతా కూడా ఇవ్వబోతున్నారు కావున ఇష్టమైన ఫలితాలు ఇస్తారు. ఆర్థికంగా కష్టాలు అనుభవించడం కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా శనీశ్వర గ్రహదోష నివారణార్థం శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దాన హోమాది కార్యక్రమంలో భాగంగా వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి శని భగవానుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాహు భగవాన్ ప్రీతికరంగా చండీ పారణం ఆచరించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు కానీ మరియు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రతిశంకరాదేవి శాంతి పూజలు కానీ రాజశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ ఆచరించడం వాళ్ళకి విశేషమైన లాభాలు సిద్ధించడం ఆస్కారం ఉంటుంది. మాస శివరాత్రి రోజున విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క పరమేశ్వర ప్రీతికరంగా చెరుకు రసంతో ద్రాక్షరసంతో అభిషేకం చేయించుకోవడం భస్మాభిషేకం ఆచరించడం వాళ్ళకి విశేషమైన లాభాలు సిద్ధించడం పసుపుతో గంధంతో అభిషేకం చేయించడం వాళ్ళకి వివాహాది శుభకార్యంలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా సిద్ధిస్తుంది. పట్టెందుల బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుకూలత వల్ల వ్యాపారంలో లాభాలు సిద్ధిస్తారు. ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ప్రమోషన్స్ కూడా సిద్ధిస్తాయి. స్థానచలనం కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా వేరే లొకేషన్లో అంతా కూడా జాబ్ అంతా కూడా దొరకడం ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి జీవితంలో ఊహించిన మార్పు వల్ల మీకంతా కూడా ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి పూజలు ఆచరించండి. గోమాత సేవ చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి తమలపాక పూజ ఆచరించాలి ప్రతినిత్యం కూడా, తద్వారా విశేషమైన లాభాలు సిద్ధించడం. గోమాతకంతా కూడా ప్రీతికరంగా శనగలు బొబ్బర్లు ఉలువలు మినువులంతా కూడా నానబెట్టినవి గోమాతకు సమర్పించడం. దోసకాయని అంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధిస్తాయి. కామధేను స్వరూపంగా పంచగావ స్వరూపంగా గోమాతకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః రామ దత్తాత్రేయాయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారీత్యా ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా వక్రగతి సంచారం అంతా కూడా శని భగవానుడంతా కూడా ఇక్కడ గోచారీత్యా 138 రోజుల దాకా గోచారీత్యా సంచారం జరుగుతుంది. వక్రగతి అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే కనుక ఏలినాటి శని ప్రభావాలు ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది. కర్మదోష నివారణార్థం తైలాభిషేకం చేసుకోవడం విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకు కూడా ఇక్కడ స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉన్నప్పటికి కూడా అంతగా ప్రభావం అనేది చూపరు. శని భగవానుడు రాష్ట్రాధిపతి కావున మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ మీనరాశి జాతకులకు కూడా ఇక్కడ ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది కావున ప్రధానంగా మీనరాశి జాతకులు జన్మస్థ శని దోషము వక్రగతిలో శనీశ్వర సంచారం అనేది ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉండడం, ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం, విపరీతంగా అనారోగ్య ఇబ్బంది అనేది ఉండడం, మానసికమైన చింతన అనేది ఉండడం, కర్మదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం తిలలు దానం చేసుకోవడం అనాథాశ్రమంలో అన్నదానం చేయడం విశేషమైన లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో అన్నదానం ఆచరించిన వాళ్ళకి అఖండమైన పుణ్యప్రాప్తి రావడం, శునకాలకి ఆహారం పెట్టడం, గోమాత సేవ చేయడం, గోమాతకంతా కూడా ఆహారాన్ని సమర్పించడం వల్ల
విశేషమైన లాభాలు సిద్ధించడం, పచ్చిక తెలగపిండి గ్రాసాన్నంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల ఈ 3 రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా చూసుకుంటే ఈ 5 రాశుల వాళ్ళకంతా కూడా చూసుకుంటే విశేషంగా ఈ యొక్క రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల, బృహస్పతి యొక్క వీక్షణ వల్ల శుభయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడు వక్రగతి సంచారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బృహస్పతి యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. 40 రోజుల దాకా విశేషమైన రాజయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. ప్రథమైన రాశి ఏంటిదంటే ఇక్కడ మొదటి రాశి అంతా కూడా కర్కాటక రాశి జాతకులంతా కూడా రాశిలో బృహస్పతి సంచారం ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది కావున విశేషమైన రాజయోగ ప్రాప్తి అంతా కూడా మీకు పట్టిందల్లో బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, శుభకార్యాలు నెరవేరడం, వివాహాది శుభకార్యాలు మీకు మంచి సంబంధం రావడం, మంచిగా వివాహాది శుభకార్యాలంతా కూడా శ్రావణ మాసంలో వివాహం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇంకో రాశి అంతా కూడా చూసుకుంటే మకర రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగము, వివాహాది శుభకార్యాలు నెరవేరడం కానీ, మంచి సంబంధం రావడం కానీ ఆస్కారం ఉంటుంది. గురుబలం పెరగడానికి ప్రయత్నించడం కూడా దత్తాత్రేయ కవచాన్ని అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించండి. దత్తాత్రేయ స్వామి వారికి యజ్ఞహోమాది కార్యక్రమాలు ఆచరించండి. ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంకో రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ధనస్సు రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే అర్ధాష్టమ శని దోషణం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శనీశ్వరుడు వక్రగతి సంచారం ఉన్నప్పటికీ కూడా మీకంతా కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. బృహస్పతి అంతా కూడా సకల గ్రహదోష నివారణార్థం నవగ్రహాలకు అభిషేకం చేయడం, శని భగవానుడికి అభిషేకం చేయడం, బృహస్పతికి అభిషేకం చేయించుకోవడం, శుక్రుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, మాటకి విలువ పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా 40 రోజుల దాకా బృహస్పతి అంతా కూడా విపరీత ధనయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంకో రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి అంతా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని ఆచరించడం, శనీశ్వర వక్రగత దోష నివారణార్థం ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి విశేషమైన ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కన్యారాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపూలతో అర్చించడం, మల్లెపూలతో అర్చించడం వాళ్ళకి కన్యారాశి జాతకులు కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించబోతున్నాయి. విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకున్న మాత్రం చేత విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్ట ఆయన నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం విశేషమైన ధనయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీకంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, నూతన ఉద్యోగాల్లో మార్పులు జరగడం కానీ, ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవడానికి ప్రమోషన్స్ లభించడం కానీ జరుగుతుంది. ఇంకో రాశి అంతా కూడా చూసుకుంటే మీనరాశి జాతకులకంతా కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం రావడం, వివాహాది శుభకార్యాలు నెరవేరడం, గృహయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి అంతా కూడా స్థిరాస్తి లాభాలు కూడా పట్టబోవడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మంచిగా మీకంతా కూడా మంచి సంబంధం అంతా కూడా వెతుక్కుంటూ వస్తుంది. మీకంతా కూడా వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కర్మదోష నివారణార్థం శని భగవానుడి తిలదానం చేసుకోవడం, తిలహోమాన్ని ఆచరించుకోవడం వల్ల, కర్మదోష నివారణార్థం మీరంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, యజ్ఞహోమాది కార్యక్రమాలు, లక్ష్మీకుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, వ్యాపార స్థలంలో శ్రీయుక్త పారాయణం ఆచరించడం వల్ల విశేషమైన ధనప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. దత్తాత్రేయాయ నమః.